మరి మన హైదరాబాద్లో ఈరోజు మనం అన్నమయ్య స్వరూపాన్ని ట్యాంక్ బండ్ దగ్గర చూస్తున్నాము అంటే అది కూడా మీ అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే అన్నమయ్య పాటలు అందరికీ తెలుసు, పాడుకోవడం వింటాం. కానీ అన్నమయ్య స్వరూపాన్ని చూస్తూ, ఎందుకంటే అంత చక్కని భక్తి మార్గాన్ని మనకి ఇచ్చిన అన్నమయ్యకి కృతజ్ఞతా భావనతో ఒక నమస్కారం చేసుకోగలగాలి. భావి తరాలకు కూడా ఈయన అన్నమయ్య అని చెప్పగలగాలి. అటువంటి ఆలోచన వచ్చి హైదరాబాద్కి మీరు ఎలా తీసుకొచ్చారు అన్నమయ్యని? అది నేను నిలబెట్టిన విగ్రహం కాదు తల్లి. కాకపోతే ఏమైందంటే ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద ఈ తెలుగు తేజాలోని వీళ్ళ విగ్రహాలన్నీ రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య, తర్వాత సిద్ధేంద్ర యోగి, నన్నయ్య భట్టు, తిక్కన, వీళ్ళ నన్నయ్య, వీళ్ళ కవిత్రయం, వీళ్ళ మొల్ల, వీళ్ళ విగ్రహాలన్నీ పెట్టాలి అని ఆయనకు సంకల్పం వచ్చింది. అనౌన్స్ చేశారు ఫస్ట్ విడతలో. నేను అందులో అన్నమయ్య పేరు లేదు. అంటే అంత ప్రచారంలో కూడా రాలేదు అప్పటికి. ఎప్పుడు మిడ్ 80s సంగతి కదా. నేను అప్పుడప్పుడే ప్రచారం వస్తున్నాయి. అయితే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. చీఫ్ మినిస్టర్ గారుగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు. తీసుకుని నేను మా ఆయన వెళ్ళామన్నమాట. సార్ ఇట్లాగా మీరు అందరివి అక్కడ పెడుతున్నారు విగ్రహాలు, అందరికీ ఆద్యుడు అన్నమయ్య అండి. తొలి తెలుగు వాగ్గేయకారుడు ఆయన తర్వాతే వీళ్ళందరూ పాడారు. మరి ఆయన విగ్రహం లేదు కదండి అంటే, సైదులు గారు, అమ్మాయి గారు ఏదో చెప్తున్నారు చూడండి అని, ఆయన కమిషనర్గా ఉన్నారు సైదులు గారు. ఆయన చెప్తే, మీరు రేపు 11ంటికి ఆఫీస్కి రండి అని అన్నారు ఆయన. అంటే మీరే వారి ఇంటికి వెళ్ళండి అని చెప్పారనమాట. ఆయన మా ఇంటికి రావడం అట్లాగా. ఎట్లా ఉంటారు అన్నమయ్య అంటే నా దగ్గర ఉన్న ఫోటోలు ఆయనకి ఇవ్వడం. శిల్పం ఉంది సంకీర్తన భండారానికి ఎదురుగుండా, అది ఆ పిక్చర్ నా దగ్గర ఉంది, ఇచ్చాను. ఇట్లా ఉంటుందండి, కానీ శిల్పం కదా, కొంచెం అందంగా చెక్కమని చెప్పవచ్చు శిల్పికి అని చెప్పాను. ఆ తర్వాత అలా నేను ఈ సందర్భంగా వెంటనే ఒప్పుకున్నాను. ఎన్టీ రామారావు గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. నేను చెప్పినంత మాత్రాన నాకు అసలు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి, నేను చెప్పడం ఏంటి, ఆయన వినిపించుకుని సైదుల్ గారికి చెప్పడం ఏంటి, ముందు అనౌన్స్ చేయకపోయినా ఆయన ఏదైనా మెరిట్ ఉంది అంటే ఒప్పుకుంటారండి. ఇట్లా ఆయన చెప్పడం నాకు మనసులో నా సంకల్పం కూడా నెరవేరిందన్న సంతోషం ఉంది. అక్కడ అన్నమయ్య విగ్రహం రావడం, మేము ఏటా అక్కడికి వెళ్ళి, అంటే చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రార్థన చేస్తాము 6 గంటలకి. అక్కడి నుండి నడుచుకుంటూ సంకీర్తనలు పాడుకుంటూ ట్యాంక్ బండ్ అన్నమాచార్య విగ్రహం దాకా వెళ్తాం. అక్కడ సంకీర్తనలు అందరం పాడుకొని, తర్వాత వచ్చిన అతిథులు 1-2 సందేశాలు వాళ్ళు ఇస్తే, తర్వాత అందరూ ప్రసాదం స్వీకరించి సాధారణంగా అల్పాహారం చేస్తాం అక్కడే. బ్రేక్ఫాస్ట్ లాగా అందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీ ఛానల్ ద్వారా నేను భక్తుల్ని, సంగీత ప్రియుల్ని, సాహిత్య ప్రియుల్ని అందరినీ కూడా దయచేసి ఈ ఉత్సవంలో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులవలసిగా నేను కోరుతున్నాను. ఇది మే 23 ఉదయం 7 గంటలకు ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే అప్పటి నుంచి మీరు ప్రతి సంవత్సరం నగర సంకీర్తన అన్నది చేస్తున్నారు.